ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉన్నతమైన ఘన చరిత్ర ఆర్ట్స్ కళాశాల సొంతం. కళాశాల అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాఖీ అవెన్యూస్ పూర్తిగా మోసం చేసింది. చంద్రిక అవంతిక బేస్డ్ బాధితుల ఆవేదన, తమకు న్యాయం చేయాలని డిమాండ్. జక్కంపూడి 71వ జయంతి సందర్భంగా అన్నదానం. జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే దేశ పౌరులుగా తీర్చిదిద్దిన ఆర్ట్స్ కళాశాలను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలోని అన్ని బ్లాక్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు కళాశాల లైబ్రరీలో సాంకేతిక విభాగాలతో పాటు 1600వ శతాబ్దం నుండి నేటి వరకు గత చరిత్ర వైభవాన్ని తెలుసుకునే విధంగా బుక్స్ ను అందుబాటులోకి ఉంచి సంరక్షించడం ప్రశంసనీయమని తెలిపారు. విద్యా సంపదను భవిష్యత్ తరాలకు అందించాలని దృక్పథంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులతోనే డిజిటలైజేషన్ పద్ధతిని అనుసరించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కాలేజ్ని సందర్శించడం జరిగింది. ప్రతి విభాగంలో కూడా ఏం జరుగుతూ ఉంది, ఏం చేయాలి, అలాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి అన్నిటినీ కూడా సమీక్షించడం జరిగింది. రాజమండ్రి వాసిగా నాకే తెలియని కొన్ని అంశాలు ఈ రోజున ఇక్కడ చూడడం జరిగింది. అంటే ఇన్స్టిట్యూషన్ లోపల ఇంత హెరిటేజ్ ఉంది, దీన్ని ఇంతలా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఉదాహరణకి లైబ్రరీ ఉంది. లైబ్రరీలో 1700, 1800, 1600 ఆ సంవత్సరాల్లో ఉన్న బుక్స్ కూడా చాలా పదిలంగా వాటిని సంరక్షించుకుంటా ఉన్నారు. RFID ద్వారా అంతా కూడా రికార్డెడ్గా చేసుకుంటూ సుమారు 1 lakh పైన ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్న స్టోరేజ్ ఉందో బుక్స్, సుమారు దాన్ని ఒక 40,000 డిజిటలైజ్ చేసే కార్యక్రమం కూడా వారు శ్రీకారం చుట్టారు. అది కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో. ఇప్పుడే మీడియా వారు కూడా వచ్చారు. అరకు కాఫీ దీన్ని మెయింటైన్ చేసేది, దీన్ని రన్ చేసేది బిజినెస్ స్టూడెంట్స్. వారు చేస్తున్న కోర్స్ ఏదైతే, ఎందుకంటే క్రీడాకారులకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వగలిగితేనే అతని యొక్క టాలెంట్ని ప్రదర్శించడానికి అవకాశం వస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వనంతసేపు వాళ్ళు ఏ విధమైన పురోగతి ఉండదు. కాబట్టి వీటి మీద కూడా శ్రద్ధ వహించాలి, అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. అలాగే ఈ యొక్క కాలేజ్ NACలో ఆల్రెడీ A+ గ్రేడింగ్ ఉంది. నాకు తెలిసి భారతదేశంలో డిగ్రీ కాలేజ్లో గవర్నమెంట్ సెక్టర్ డిగ్రీ కాలేజ్లో A+ NACలో గ్రేడింగ్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ రాజమహేంద్రవరం. అంటే భారతదేశంలోనే ఇంత విశిష్టత కలిగిన సంస్థ రాజమహేంద్రవరంలో ఉండడం మన అదృష్టం. నేను వారికి కూడా చెప్పాను, ప్రభుత్వ పరంగా చేయడంతో పాటు అల్యూమినీ ఓల్డ్ స్టూడెంట్స్ సహకారం వస్తూ ఉంది. రాజమహేంద్రవరంలో కొన్ని సంస్థలు ఉన్నాయి, సంస్థలకు సహకారం కూడా తీసుకుందాం. ఏదో ఎమ్మెల్యేగా అధికారం ఉంది కాబట్టి చెప్పేస్తే చేయడం కాదు, వారిని తీసుకొస్తాం. టూర్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్, ఒక సింపుల్ టూర్, ఒక 1 hour. మీరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఈ సంస్థని అభివృద్ధి చేస్తున్నారు, ఈ సంస్థలో ఎంత హెరిటేజ్ ఉంది, ఇవన్నీ చూపించి వారి యొక్క సహకారం తీసుకొని సంస్థ యొక్క దినదిన అభివృద్ధికి నగరంలో ఉన్న కొన్ని సంస్థల యొక్క సహకారం కూడా తీసుకుందాం. ఆ కార్యక్రమం కూడా దగ్గరలో చేయాలన్నది ఆలోచన తెలియజేసాం. రుడా వారి యొక్క సహకారం కూడా కావాలి, రుడా VC గారు కూడా తెలియజేయడం జరిగింది. ఏదేమైనా
నెగ్గిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్న కొన్ని తెలియని అంశాలు ఇంకా ఉన్నాయి. అవన్నీ తెలుసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాను. ఈ రోజున నాకు తెలియని ఏదైతే ఉన్నాయో తెలియచేసినందుకు సంస్థ ఫ్యాకల్టీ అలాగే సంస్థ రాజనగరం మండలం చక్రద్వార బంధం గ్రామంలో రాకీ అవెన్యూ సంస్థ చంద్రిక అవంతిక ఫేజ్ 2 పేరుతో తమ వద్ద డబ్బులు కట్టించుకొని నిలువున మోసం చేసిందని బాధితులు లబోదివ్వమంటున్నారు. రాకీ అవెన్యూస్ పేరుతో మొదటి వెంచర్ విజయవంతంగా చేయడంతో తాము రెండో వెంచర్లో ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు సుమారు 15 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినామని, ఇప్పటికీ 4వ సంవత్సరం వచ్చినా కనీసం పనులు పూర్తి చేయకుండా సంస్థ నిర్వాహకుడు వేణు రామయ్య తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థలో పెట్టుబడి పెట్టిన బాధితులు మాట్లాడారు. అమ్మాయి పేరుని ఫ్లాట్ తీసుకున్నానండి. మా అమ్మాయి పెళ్లి ఇప్పుడు రేపు డిసెంబర్లో పెళ్లి ఉందండి. మా అమ్మాయికి ఉపయోగపడుతున్న ఉద్దేశంలో తీసుకున్నాను. నన్ను ఈ రామయ్య వేణు చాలా నమ్మకంగా అన్ని మాటలు చెప్పి మీడియా సత్యబాబు ద్వారా ఈ ఫ్లాట్ తీసుకోవడం జరిగిందండి. నేను 7,30,000 కట్టానండి. ఇంతవరకు వడ్డీలు కట్టుకుంటున్నాను తప్ప నాకేం ఉపయోగం లేదు. నాకు సంబంధించినంత వరకు ఒక ఇటుక బెడ్ కూడా వేయలేదు. అక్కడ అలా నిలిచిపోయింది. అసలు ఏ విధంగా కూడా ఆఫీస్కి తిరుగుతుంటే అక్కడ రెస్పాన్స్ లేదు. అక్కడ ఎంప్లాయీస్ కూడా కనిపించలేదు. ఇదివరకు ఎంప్లాయీస్ అన్న కనిపించేవారు, సమాధానం చెప్పేవారు. ఎంప్లాయీస్ కూడా కనపడతలేదు. ఇప్పుడు ఆయన్ని మేము వీకే ఫార్మ్స్ అని చెప్పి హైదరాబాద్లో చేస్తున్నాడంటే అక్కడ కూడా తిరగడం జరిగింది. అక్కడ కూడా మాకు దొరకలేదు. ఆయన మమ్మల్ని చాలా మోసం చేశాడు. అలా మేము ఇప్పుడు 35 మంది గ్రూప్ అయ్యాం. మొత్తం 130 మంది ఇందులో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారనేసి ఒక దీంట్లోనే ఇక్కడ అంటే మమ్మీ పుట్టింది ఇక్కడే, సో ఇక్కడే ఉంటారన్న దీంట్లో ఇక్కడ తీసుకోవడం జరిగింది. వచ్చేమో ఫేజ్ 1లో ఉన్న అపార్ట్మెంట్సే చూపించారనమాట. అంతా ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ మొత్తం అన్నీ చూపించే తీయించారు. ఓకే, ఫేజ్ 2 కూడా కడితే అన్నీ బాగుంటుంది అనేసి ఇక్కడ ఉన్న అందరికీ అదే జరిగింది. ఒక బయట ఉన్న ఒక ఇది చూపించి చేసినట్టు. కానీ వెళ్ళిన తర్వాత ప్రతి నెల ఇక్కడ మావయ్య వాళ్ళు ఉన్నారనమాట. ఒక్కొక్కరు నాకు తెలిసి అందరూ ప్రతి నెల వెళ్ళి ఒక్కొక్క రోజు చూసుకుని వచ్చేటప్పుడు ఏ ఒక్క ఇంప్రూవ్మెంట్ లేదు. ప్రకాష్ నగర్లోనే వాళ్ళ ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్కి వెళ్ళి అడిగితే కూడా లేదు, ఇప్పుడు తక్కువ రేటుకి ఇస్తాము అని ప్రీ లాంచ్ కింద మాకు ఆఫర్ ఇస్తే మాలో కొంతమంది పూర్తిగా డబ్బులు కట్టి రిజిస్టర్ చేయించుకున్నాము. కొంతమంది బ్యాంకు లోన్ తీసుకుని ఈఎంఐ కట్టుకుంటూ ఉన్నారు. ఆ విధంగా మీడియేటర్స్ ప్రలోభ పెట్టడం వల్ల మేము ఇది తీసుకోవడం జరిగింది. నా మటుకు నేనైతే ఫిబ్రవరి 2021లో తీసుకున్నానండి. ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు కూడా అతను చెప్పిన టైము 3 సంవత్సరాలు ఇస్తానన్న టైము దాటిపోయింది. కానీ ఒక్క ఇటుకి కూడా వేయలా. సరే, ఏ ప్రోగ్రెస్ చూద్దాం కదా అని వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ ఆఫీసు గెయిల్ ఆఫీస్ వెనకాల రాజమండ్రిలో ఉంది. అతను ఎప్పుడు కనిపించేవాడు కాదు. అక్కడ కొంతమంది మీడియేటర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా కడతాడు, తొందరలో అయిపోద్ది, తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏదో సమస్య వచ్చింది, మీరు కంగారు పడకండి, నెలలో అయిపోద్ది. ఆయనతో ఉంటూ ఒక 3 కోట్ల రూపాయల దాకా కంపెనీకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అందులో అవంతిక ఫేజ్ 2లో నాయి స్వయంగా 3 ఫ్లాట్లకి 60 లక్షల రూపాయలు పేమెంట్ చేశాను. అది కాకుండా నా స్నేహితులు కూడా దగ్గర ఇంకొక 12 ఫ్లాట్ల వరకు 1 కోటి రూపాయల దాకా అందులోకి ఇచ్చామండి. తర్వాత ఆయన దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆ అమౌంట్స్ సెటిల్ చేసేస్తామని చెప్పి, లేదు కన్స్ట్రక్షన్ కడతామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ముందరి నుంచి చేస్తున్నటువంటి విధానం, తర్వాత మిగతా చోట్ల 10 చోట్ల ప్రాజెక్టులను నడిపించారు. ఆ విధానం చూసి, మాట్లాడేటటువంటి మంచిదనం చూసి
ఇంకా తర్వాత కూడా డబ్బులు పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఉన్న వీకే ఫార్మ్స్ దగ్గరికి కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంకో ₹1 కోటి అక్కడ ఇవ్వడం జరిగింది. ఆయన అన్నీ కూడా క్లియర్ చేసేస్తాను, ఈ విధంగా ఉంది అని చెప్పడంతో తీరా శ్రీరాంపురం అని ఈయన చేసినటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కూడా డబ్బులు క్లియర్ అయిపోతాయండి. కానీ ఈయన చేస్తున్నది ఏంటంటే ఇవ్వాల్సిన చోట డబ్బు ఇవ్వకుండా ఆయనకి రావాల్సిన చోట డబ్బు అంతా కూడా తెచ్చేసుకుంటున్నాడు ఆయన. అది ఎలా అంటే శ్రీరాంపురంలో చంద్రిక విలాసిని అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఇది దివంగత నేత రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు ఆశయాల సాధనకు తన కుటుంబం అంతా కృషి చేస్తోందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు రాజనగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం స్థానిక కంబాళ చెరువు దగ్గర కోడికోట ఆధ్వర్యంలో స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 71వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు, రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీమతి షర్మిలారెడ్డి, యువ నాయకులు జక్కంపూడి గణేష్, రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనుంగ శిష్యులుగా తన రాజకీయ ప్రస్థానం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారితోనే నడిచినటువంటి నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఓ సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఓ రాష్ట్ర కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు. రాజశేఖర రెడ్డి గారు ఏ చిన్న ఉద్యమానికి కానీ పోరాటానికి కానీ పిలిపించినా తన భుజాల మీద వేసుకుని ఈ జిల్లాలో ఆ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు నడిపించారు. మరి జిల్లాలో ఏ చిన్న కష్టం వచ్చినా ఏ మారుమూల ప్రాంతంలోనైనా క్షణాల్లో అక్కడ వాలేవారు. మరి నాన్నగారి యొక్క స్ఫూర్తిని నింపుకుని రాజకీయాల్లోకి వచ్చినటువంటి మేము కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను కానీ అమ్మ కానీ గణేష్ కానీ ముందుకు నడుస్తాం. అలాగే నాన్నగారితో పాటు సహచరులుగా పనిచేసినటువంటి సూర్యప్రకాష్ అంకుల్ లాంటి పెద్దలు అందరినీ కూడా, సుబ్రహ్మణ్యం గారిని కానీ అందరినీ కూడా ఖచ్చితంగా గౌరవిస్తూ వాళ్ళందరితోని కలిసి సమైక్యంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జనయోధుడు, పోరాట యోధుడు, బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు. ఇంచేతనంటే నాకు బాగా ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను. అటువంటి అనుబంధంతో నాయకుడు అంటే ఎలా ఉండాలంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారిలాగా ఉండాలి. కార్యకర్తల కోసం ఏదైనా కార్యకర్తకు అన్యాయం జరుగుతుందంటే తన కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా స్పందించి ఆ కార్యకర్త కోసం అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు. ఒక దళిత మహిళకి ఎవరో అన్యాయంగా అక్రమంగా కేసు పెడితే అర్ధరాత్రి 2 గంటలకి లాలా చెరువు దగ్గర ధర్నా చేసిన సంఘటనలు బహుశా రాష్ట్రంలో నాకు తెలుసుండగా చాలా తక్కువ. ఎంచేతనంటే ఎవరో ఒక మహిళ, ఆవిడ ఈయనకి తెలియదు కానీ ఆవిడకి అన్యాయం జరిగిందని మాత్రం తెలుసు, తెలియగానే స్పందించేటువంటి నాయకుడు. ఇవాళ ఆయన జన్మదినోత్సవం. నాయకులు మానవ జాతస్యే మరణంతో పుడతారు, మరణిస్తారు, కానీ జన్మంటూ ఉంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారిలా ప్రజానాయకుడిగా ఉండాలనేటువంటి పరిస్థితుల్లో ఆయన జీవితం సాగించాడు. అది నా అదృష్టం. ఏంటంటే ఆయనతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాడి నుంచి, మంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతి సందర్భంలో ఆయనతో కలిసి ప్రయాణం చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి జోహార్ జక్కంపూడి రామ్మోహన్ రావు. లో చూసిన నిజమైన ప్రజానాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు. నేను ఆయనకి అతి సన్నిహితుడిని, చాలా దగ్గర నుండి చూసినవాడిని. ఆయనకి పక్క స్ట్రీట్లోనే నేను ఉండేవాడిని. ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అంటే ప్రజాసేవ అంటే ఎలా ఉండాలి, ప్రజా నాయకుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పి నిర్వచనం చెప్పిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన పుత్రులు జక్కంపూడి రాజా ఆయన ఆశయాల్ని పొడిగిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు. మేమందరం కూడా అందులో పాలు పంచుకుని ఆయన ఆశయాలు సాధించడానికి మేము కృషి చేస్తామని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. మాజీ మంత్రి, పోరాట యోధుడు, మహానాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు 71వ జయంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ కుటుంబ సభ్యులు, మిత్ర బృందం ఆధ్వర్యంలో నగరంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న ప్రియదర్శిని చెవిటి మూగ విద్యార్థుల ఆశ్రమంలో జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జక్కంపూడి గణేష్తో పాటుగా రామ్మోహన్ రావు కుమార్తె సింధు సహస్ర, కుటుంబ సభ్యులు జక్కంపూడి ప్రకాష్, సూర్య, ప్రభావతి, కొమ్మల సాయి, కొమ్మల సూర్య తదితరుల విద్యార్థులకు ఆహార పదార్థాలు వడ్డించారు. ముందుకు దివంగత వైఎస్ఆర్ జక్కంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం కేక్ కట్ చేశారు. జయంతి
మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో అట్టహాసంగా వైభవంగా ఈ యొక్క రోజుని ఎన్నో సేవా కార్యక్రమాలతో చేసేటువంటి పరిస్థితులు ఉండేవి. మరి ఈ సంవత్సరం అందరికీ తెలిసిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం అందరం నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితులు. అందుకని చెప్పి ఈ సంవత్సరం పెద్దగా అట్టహాసంగా కాకుండా జరుపుకుంటూ ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయ సాధన కోసం ఎప్పుడు మేమంతా పనిచేస్తామని, ఆయన నడిచినటువంటి దారిలోనే నడుస్తామని ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇందాక పెద్దలు పూజ్యులు ఆకుల వీర్రాజు గారు చెప్పినట్టుగా నాకు తెలిసి ఉండగా బహుశా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మనస్ఫూర్తిగా అన్నయ్య అని పిలుచుకునేటటువంటి వ్యక్తుల్లో ప్రప్రథముడుగానే మా అందరికీ కూడా ఒక పెద్దగా నిలిపారు ఆయన. ఆకుల వీర్రాజు గారిని, వీర్రాజు అంకిల్ లాంటి వాళ్ళందరి ఆశీస్సులతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కోసం అన్ని విధాలుగా పనిచేస్తామని చెప్పి నాన్నగారి జయంతి సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా మరి అనేక చోట సేవా కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మున్సిపల్ కాలనీలో ఈ ప్రియదర్శిని చెవిటి మోగ పిల్లల ఆశ్రమంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి మరి మీ అందరం కూడా పాల్గొనడం జరిగింది. రామ్మోహన్ రావు గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఆయన ఒక మహానాయకుడు, కార్మిక నాయకుడిగా ఎదిగి మరి క్యాబినెట్ మినిస్టర్గా ఆయన కాంగ్రెస్ పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన టైంలో మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ ఎంతో అభివృద్ధి చెందింది. అలాంటి మహానేత జన్మదినం మరి క్రమం తప్పకుండా చిరంజీవి జక్కంపూడి గణేష్, అలాగే చిరంజీవి రాజా, అలాగే వారి కుటుంబ సభ్యులు, అలాగే అందరూ కూడా కలిసి మరి ఈరోజు ఇక్కడ ప్రియదర్శిని స్కూల్లో ఈ భోజనాలు ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వారు వికాస్ సంస్థ పీడీ కరణం లచ్చారావు పర్యవేక్షణలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 350 మంది హాజరవగా 171 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వికాస్ పీడీ లచ్చారావును ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే నెహ్రూ ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వచ్చిన ఉద్యోగాల్ని సద్వినియోగం చేసుకుని మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. ముఖ్యంగా ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు ఉద్యోగం వచ్చిందని దారి ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలకు పంపించడం జరుగుతుంది. మీరు వారం రోజుల్లోపు ఉండి వచ్చేయడం పద్ధతి కాదని, మీరు ఈ ఉద్యోగాలు చేయడం వల్ల సీనియారిటీ వచ్చి రేపు రాబోయే రోజుల్లో వేరే కంపెనీలో మంచి శాలరీతో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్య కార్యకులైన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతుల నవీన్ గారికి మరి నేను వికాసం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ జాబ్ మీద ఇక్కడ జరగడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఎమ్మెల్యే గారు
ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత నాకు నవీన్ గారి అప్పటి నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. నవీన్ గారు నన్ను పిలవడం జరిగింది. సరే ఏదో పని మీద పిలుస్తున్నారేమో అనుకున్నాను. ఏదో మీడియా గారు చాలా మందికి మేము ప్రామిస్ చేసాము. జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో చాలా మంది జాబ్ ఆస్పిరెంట్స్ ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు జాబ్ మీద ఎలా పెడతారో తెలియదు. ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ కల్పించే బాధ్యత మేమే పెడుతున్నాము. మీరు ఈ అవకాశం తీసుకుని మాకు ప్రతి నెలకు ఒకసారి కానీ లేకపోతే 15 days ఒకసారి కానీ మాకు జాబ్ మేళ ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా ఒకవేళ వాళ్ళు స్కిల్ లేకపోతే ట్రైనింగ్ ఇచ్చైనా సరే ప్లేస్మెంట్ ఇవ్వండి అని చెప్పి నాకు ఎన్నికైన ఎలక్షన్ కంప్లీట్ అయిన 4వ తారీఖు రిజల్ట్ వస్తే నన్ను నవీన్ గారికి 6వ తారీఖు చెప్పడం జరిగింది. అంటే నిర్వహణ అధికారి పిడి లక్షరావు గారికి, అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భద్రం గారికి, మాజీ జిల్లా జడ్పీటీసీ సభ్యులు కాశీబాబు గారు, రాంబాబు గారు, కొండబాబు గారు, నా వెనక ఉన్నటువంటి మిత్రులారా, మీ జీవితాల్ని చక్కదిద్దుకునే ప్రయత్నంలో మీ కుటుంబాల్ని భారాన్ని అంతో ఎంతో మొయ్యాలనేటటువంటి తపనతో ఉద్యోగ అన్వేషణ కోసం వచ్చి ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకున్నట్టు సాధించినటువంటి సోదరీమణులు సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఇక్కడ దీనికి అందరికీ కారణం మనం ఎన్ని చేసినా తీసుకోవాల్సిన వాళ్ళు, రేపు మనకు అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు 18 కంపెనీ ఇక్కడికి 17 కంపెనీలు వచ్చాయి. 18వది వచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆఫీసర్స్గా వచ్చినటువంటి మిత్రులు అందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పత్రికా విలేకరులు, మీడియా సోదరులు మీకు కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మీరు చదువుకున్నటువంటి చదువులకి మీ ఆశించినటువంటి విధానానికి మన ప్రాంతంలో అవకాశాలు చాలా తక్కువ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఆరోగ్య, మహిళల హక్కులు, మౌలిక సదుపాయాలు కల్పించడం, అవగాహన పెంపొందించే దిశలో భాగంగా గౌరవ హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 15లోగా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గౌరవ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారి ఆదేశాలను అనుసరించి గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ఉండేవారి కోసం, ప్రత్యేకంగా గిరిజన మహిళల హక్కుల కోసం, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం సంబంధించిన వాటిపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆగస్టు 15 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్లు, ఐటీడీఏ మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారితో కూడి మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి మరి కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబుని. మాన్య హైకోర్టు వారు కొన్ని కార్యక్రమాలని జరపమని ఆదేశించడం మీదట ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్లో
పర్టికులర్గా మహిళా ట్రైబల్స్కు సంబంధించినటువంటి హక్కులు, వారికి సంబంధించినటువంటి వ్యాధుల గురించి అవగాహన పరిచేందుకు, అలాగే వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, ఐటీడీఏ వారితో, జిల్లా కలెక్టర్ వారితో కలిసి ఒక మెడికల్ క్యాంప్, అలాగే ఈనాటి వరకు కూడా రోడ్డు సదుపాయం లేని, ప్రయాణ సదుపాయం లేని కుగ్రామాలు మరియు కొండ ప్రాంతాలు, మారుమూల కొండ ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి హక్కుల గురించి అవగాహన సదస్సులను ఈ ఏర్పాటు చేయమన్నారు. అలాగే మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ ఆగస్టు 15వ తారీఖు లోపల వివిధ కార్యక్రమాలను చేయమంటూ మాన్య హైకోర్టు వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ చైర్పర్సన్ గారి ద్వారా, ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గారి ద్వారా ఆదేశ ప్రకారం జరపడం జరుగుతూ ఉంది. వీటన్నిటి కూడా ఆగస్టు 15వ తారీఖు లోపలే జరపమని ఆదేశించడం జరిగింది. దీని మీద మేము అలాగే మానసిక రోగుల పట్ల కూడా ఒక కార్యక్రమాన్ని జరపమని మాకు ఆదేశం రావడం జరిగింది. అంటే మానసిక రోగులు, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ట్రైబల్ ఉమెన్, అలాగే వితంతువులు, మహిళలు, వీళ్ళ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం వీధివారి లంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి అనే మహిళ తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో ఒక ఏజెంట్ ద్వారా 4 నెలల క్రితం అబుదాబి వెళ్లింది. అబుదాబికి చెందిన అరబ్ షేక్ ఇంట్లో పనిచేసేందుకు పి గన్నవరానికి చెందిన ఒక ఏజెంట్ ద్వారా వెళ్లినట్లు ఆమె తెలిపింది. వెళ్లినప్పటి నుండి బాధిత మహిళకు తిండి లేక, నీరు, సరైన వస్తువులు లేక అనారోగ్యం బారిన పడుతున్నానని వాపోతుంది. ఆ ఇంటి యజమానికి నా ఆరోగ్యం క్షీణించిందని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె బాధను వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నన్ను తిరిగి స్వదేశానికి తీసుకురావాల్సిందిగా వేడుకుంటుంది. ఆమె బంధువుల ఫోన్ నంబర్ 7671971542 అని తెలిపారు. నా పేరు జ్యోతి అండి. కపిలేశ్వర మండలం వీధివారి లంక గ్రామం. అయితే మాకున్న ఆర్థిక సమస్యను బట్టి నేను ఒక ఏజెంట్ నమ్మి నేను అబుదాబి వచ్చానండి. 4 ముగ్గురు ఉంటారు. నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడైతే 4 ముగ్గురు లేరు. ఒక్కరిదాన్ని చేయాలి పని అంతా, అలాగే చేయించుకుంటున్నారు. అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు, అలాగే సరిగ్గా చేతి ఇవ్వడం లేదు, ఇంటి చేసుకోనివ్వడం లేదు. అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలే ఒంట్లో బాగుంటలేదు. ఆవేశం వచ్చి గుండెలు ఆగేసి ఎన్నుముకతో ఎంతో బాధపడుతున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వమంటే అస్సలు పట్టించుకోరు, అసలు ఏమి ఇవ్వరు. అలాగే చేద్దాం పని నువ్వు అనేసి అంటున్నారు, పంపించమంటే పంపించనంటున్నారు. నేనైతే చాలా బలహీనత అయిపోయి నేను నుంచోలేని పరిస్థితిలో ఉన్నట్టున్నాను. అలాగే చేస్తున్నాను, ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను. దయచేసి ఈ వీడియో చూసిన పెద్దలు, అధికారులు స్పందించి నన్ను నరకం నుంచి నన్ను తప్పించి నా బిడ్డల దగ్గరికి, నా బాబు దగ్గరికి నన్ను చేర్చండి, నన్ను ఇంటికి చేర్చండి. చాలా 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 నీరసం వచ్చేసి చాలా బాధపడుతున్నాను. నేను అసలు చూడలేదు, నన్ను తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉండలేక, ఇంటికి రాలేక, ఏం చేయాలో తెలియక చావుకి బ్రతికి మధ్యలో ఉన్నాను. దయచేసి ఈ వీడియో చూసిన పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకోండి ప్లీజ్.
ఈ వీడియో చేసిన తర్వాత నేను ఎలా ఉంటానో ఏంటో నాకే తెలీదు. చాలా భయంగా ఉంటుంది ఇక్కడ. అసలు 2 రోజులు కూడా అన్నం పెట్టకు, ఒకసారి చాలా వేదన. దయచేసి సహాయం చేసి నన్ను ఆదుకోండి ప్లీజ్. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నా బిడ్డల దగ్గరికి సహాయం చేయండి. పెద్దలందరూ కలిసి సహాయం చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉన్నతమైన ఘన చరిత్ర ఆర్ట్స్ కళాశాల సొంతం. కళాశాల అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాఖీ అవెన్యూస్ పూర్తిగా మోసం చేసింది. చంద్రిక అవంతిక పేస్టు బాధితుల ఆవేదన. తమకు న్యాయం చేయాలని డిమాండ్. జక్కంపూడి 71వ జయంతి సందర్భంగా అన్నదానం. జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.